మాయ ఒంటరిగా హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అడవిలో ఉండే సామి మనిషి రూపంలో మాయ ఇంటికి వచ్చి మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మాయ షాకింగ్గా సామి వైపు చూస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటి మాయ అలా అంటున్నావు అని చెప్పి సామి అడుగుతూ ఉంటాడు. ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వు చేస్తున్న తప్పులను నాకు కూడా అలవాటు చేశావు. నువ్వు చేస్తున్న పాపాలు నాకు కూడా అలవాటు చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా దూరం నుంచి శశిధర్ మాధవి చూస్తూ ఉంటారు. శశిధర్ మాధవిని బంధించి స్వామి ఇబ్బంది పెట్టిన విషయాలను మాధవి శశిధర్ గుర్తు చేసుకుంటారు. ఏమండి, అతను ఆ మాంత్రికుడే కదండి, పదండండి అతన్ని మెడపట్టి బయటికి గెంటేద్దాం అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. మాధవి ఒక్క నిమిషం ఆగు, అసలు మాయ అతని విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చాటుగా ఉండి చూద్దాం అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. సరే అండి అని చెప్పి మాధవి శశిధర్ దూరం నుంచి మాయ సామితో ఎలా బిహేవ్ చేస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు. మాయ, ఎందుకు మాయ ఇలా మాట్లాడుతున్నావు? మనం ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చాము, కానీ మన స్థావరాన్ని మన ఆశయాలను అన్నింటినీ కూడా ఆ తల్లి కూతురు అక్షయ అవని నాశనం చేశారు. వాళ్ళని వదిలిపెట్టవద్దు. మన స్థావరానికి మనం వెళ్దాము, మన అమ్మవారిని కొలుద్దాము, మనకి మళ్ళీ శక్తులు వచ్చేలా చేద్దాము, రామయ్య వెళ్దాము అని చెప్పి సామి అంటూ ఉంటాడు. దాంతో మాయ సామి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నన్నే కొడతావా మాయ, నేను నీ గురువుని అని చెప్పి సామి అంటూ ఉంటాడు. గురువా? ఏం నేర్పించావు? పాఠాలు నేర్పించావా? వేదం నేర్పించావా? ఏం నేర్పించావని నిన్ను గురువు అనాలి? అన్ని తప్పుడు పనులు తప్పుడు మార్గంలో నడవటమే కదా నువ్వు నేర్పించింది. నీ నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నీకు నాకు ఇక మీదట ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా ఇంటి నుంచి బయటికి నడుస్తావా, లేకపోతే మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని చెప్పి మాయ సామిని అంటూ ఉంటుంది. ఇక సామి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శశిధర్ మాధవి పరిగెత్తుకుంటూ మాయ దగ్గరకు వచ్చి, అమ్మ మాయ, చాలా మంచి పని చేశావమ్మా. నువ్వు నిన్న మమ్మల్ని క్షమాపణ అడిగినప్పుడు నువ్వు మారావో లేదోనన్న అనుమానం మాలో ఉందమ్మా, కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావని మేము నమ్ముతున్నామమ్మా అని చెప్పి శశిధర్ మాధవి మాయతో చెప్తూ ఉంటారు. డాడీ, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను, పొరపాటు చేశాను. నేను మిమ్మల్ని మరొకసారి క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటే, అమ్మ మాయ, మేము నిన్న క్షమించేశాము, కానీ నిన్ను క్షమించాల్సింది మేం కాదమ్మా, వేదవతి గారు. వేదవతి గారి కుటుంబంలోకి ముక్కుపుడక కోసం కోడలిగా వెళ్దామనుకున్నావు. వేదవతి గారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడుగమ్మా, ఆవిడ క్షమిస్తే ఇక నీకు మంచి జరుగుతుంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటే, చాలా మంచి మాట చెప్పారు డాడీ, ఇప్పుడే వెళ్తాను, వేదవతి గారి దగ్గర క్షమాపణ అడుగుతాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాయ వేదవతి ఇంటికి వెళ్తుంది. వేదవతి మాయను చూసి ఎందుకు వచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు. ఇదేంటి మాయ మళ్ళీ వచ్చింది అంటే ఏదో పెద్ద పథకం ప్రకారమే వచ్చినట్టుంది అని చెప్పి నిహారిక, కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటారు. ఏమ్మా ఎందుకు వచ్చావు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. నేను చేసింది తప్పు, నేను చేసిన తప్పు వల్ల మీరు చాలా నష్టపోవలసి వచ్చేది, నన్ను క్షమించండి అని చెప్పి మాయ అంటుంది. దాంతో వేదవతి మాయ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, నిన్ను పల్లెటూరులోనే కొట్టి బుద్ధి చెప్దామనుకున్నాను, కానీ పల్లెటూరి ప్రజల ముందు మా పరువు పోగొట్టుకోవడం ఎందుకని అక్కడ నిన్ను వదిలేశాము. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, అది నీకు కూడా తెలిసిపోయింది. ఇక నీలాంటి దానికి క్షమాపణ అనేది ఉండదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మాయ వేదవతి కాళ్ళ మీద పడి, ప్లీజ్ ఆంటీ గారు, నన్ను క్షమించండి, మీరు క్షమిస్తేనే నాకు తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ పోతుంది. నా తల్లిదండ్రుల దగ్గర చెంపలేసుకొని క్షమాపణ అడిగాను, వాళ్ళు నన్ను క్షమించారు. ఆ తరువాత మీ దగ్గర కూడా క్షమాపణ తీసుకుంటే నా జన్మ ధన్యం అయిపోతుందన్నారు. అందుకే మీ దగ్గరికి క్షమాపణ కోసం వచ్చాను ఆంటీ గారు. ప్లీజ్ ఇక మీదట నేను మీ అబ్బాయి జీవితంలోకి రావాలని కానీ మీ ఇంటికి కోడలు అవ్వాలన్న ఆలోచన కానీ నా మనసులో నుంచి పూర్తిగా తీసేస్తాను. క్షమించానన్న ఒక్క మాట చెప్పండి అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, మర్యాదగా ఇక్కడి నుంచి నడు అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటి, నీ ఆఫీస్లో పని చేస్తున్నానని వచ్చావా మాయ? ఇక నీ ఆఫీస్లో నేను పని చేయను, ఇప్పుడే నా ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ఆంటీ గారు, ఈ ఒక్కసారికి క్షమించండి అని మాయ అడుగుతూ ఉంటుంది.
అత్తయ్య, మాయ తప్పు చేశానని వచ్చి క్షమాపణ అడుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పు తెలుసుకుంటే చాలా మంచిది కదా, క్షమిస్తే చాలా మంచిది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవునమ్మా, మాయ వల్ల మనకి గతంలో చాలా మంచి జరిగింది. అంతేకాదు మన శ్రీకర్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేసింది. అలాంటి మాయను క్షమిస్తే బాగుంటుందమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు తప్పు అని ఒప్పుకోవడం, క్షమాపణ కోరటం చాలా మంచి పని. పశ్చాత్తాపానికి మించింది ఏదీ లేదు. నువ్వు తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇక మీదట మంచి మార్గంలో నడువు మాయ అని చెప్పి వేదవతి అంటుంది. ఇక దాంతో మాయ సంతోషంగా లేచి నుంచొని థ్యాంక్ యూ ఆంటీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పెద్దిరాజు, అమ్మ మాయ, నిన్ను క్షమించాల్సింది అత్తయ్య గారు కాదు, అవని జీవితాన్ని కూల్చేయాలని చూశావు. అవని క్షమిస్తే నీకు నిజంగా మంచి జరుగుతుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఏమీ అవసరం లేదు, ఆ అవని దగ్గర క్షమాపణ అడగాల్సిన అంత అవసరం ఏం లేదు, అమ్మ క్షమించింది చాలు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అప్పుడే అవని క్లాప్స్ కొట్టుకుంటూ వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది. ఏంటి, ఈ మాయ తప్పు చేసింది, తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి మీ మీ అందరి ముందు నక్క వినయాలు ప్రదర్శించగానే మీరంతా ఈ మాయ మాటల్ని నమ్మేస్తారా, మాయను క్షమించేస్తారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏ మాయ, మీరు కూడా ఈ మాయను క్షమించారా అని అవని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, మాయను ఇంటి కోడలుగా నేను ఎప్పుడూ కూడా అంగీకరించలేదు, అందుకు నేను మాయను క్షమించలేను అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏంటి బావా, నువ్వు కూడా మాయ చేసిన తప్పుకు క్షమించేశావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మాయ చేసిన తప్పు క్షమించరానిది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏ అత్త, నువ్వు మాత్రం మాయను ఎలా క్షమించేశావు అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. నిహారిక ఎన్నో తప్పులు చేసింది, నిహారికను క్షమించావు. కృష్ణబావ ఎన్నో తప్పులు చేశాడు, కృష్ణబావను కూడా క్షమించావు. మాయ ఈరోజు ముక్కు పుడకను సొంతం చేసుకోవాలని కుట్ర పన్ని నీ ఇంటికి కోడలిగా రావాలనుకుంది. అలాంటి మాయ కూడా నక్క వినయాలు ప్రదర్శిస్తూ నీ దగ్గరకు వచ్చేసరికి మాయను కూడా క్షమించేశావు. మరి ఏ తప్పు చేయని నన్ను మాత్రం ఎందుకు క్షమించలేకపోతున్నావు అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. అవని, నేను నక్క వినయాలు ప్రదర్శించట్లేదు, నిజంగానే తప్పు చేశానన్న పశ్చాత్తాపంతోనే క్షమాపణ అడగటానికి వచ్చాను. నీ దగ్గరికి కూడా వద్దామనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చావు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగమ్మ మాయ, అవనికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. మాయ చేసిన తప్పు వేరు, నిహారిక చేసిన తప్పు వేరు, కృష్ణబాబు చేసిన తప్పు వేరు, నువ్వు చేసిన తప్పు అంతకు మించి వేరు. మాయ ముక్కు పుడకను సొంతం చేసుకోవాలనుకుంది, అందుకు ఈ ఇంటికి కోడలిగా రావాలనుకుంది. ముక్కు పుడక మాయ సొంతం చేసుకున్నా కూడా అమ్మవారు ఎలాగో ఒకలా తన దగ్గరికి ముక్కు పుడకని తిరిగి రప్పించుకునేది. కానీ నువ్వు ఆ సత్యగాడితో తిరిగి ఒక బిడ్డను కన్నావు. అలాంటి నీకు ఎలా క్షమాపణ దొరుకుతుంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇక అవని కోపంగా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులు మాట్లాడకుండా అలానే నుంచొని ఉంటావు? నీ భార్య నిప్పని నీకు తెలుసు, నా మెడలో తాళి కట్టావు, నీ ఇంటికి కోడలిగా నన్ను తీసుకొచ్చావు. నీ తల్లిదండ్రులు ఇంత మాటలు మాట్లాడి నన్ను అవమానిస్తుంటే నోరు మూసుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? ఒక జీవితం సరిపోతుందా నీకు? లేకపోతే నా రెండవ జీవితంలో కూడా ఇలా అవమానాలకు గురి చేస్తూనే ఉంటావా అని చెప్పి అవని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది. ఈ మాయ మారిందని మీరు నమ్ముతున్నారేమో కానీ నేను నమ్మను. ఈ మాయ చేసిన తప్పులు ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ మాయ నక్క వినయాలు ప్రదర్శిస్తుంది. త్వరలోనే ఈ మాయ నిజస్వరూపం మళ్ళీ మీ కళ్ళ ముందుకు వస్తుంది అని చెప్పి అవని వేదవతి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆంటీ గారు, అవని మాటలను పట్టించుకోకండి. ఈరోజు కాకపోతే మరొక రోజు అవని నన్ను క్షమిస్తుంది. మీరు నన్ను క్షమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని నా పేరెంట్స్కి చెప్తాను అని చెప్పి మాయ చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నిహారిక వెనక నుంచి వచ్చి మాయా మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి నిహారిక అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్, చాలా బాగా చెప్పావు. నువ్వు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి లోపల అందరూ కూడా నువ్వు నిజంగానే మారిపోయావనుకున్నారు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నేను నిజంగానే మారిపోయాను నిహారిక అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు నేను మారిపోవటం అన్నది జరగదు మాయా. ఎందుకు చెప్పు, కృష్ణతో సహా అందరూ కూడా నువ్వు మారిపోయావని నమ్మేశారు.
కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే నీ గురించి నాకు అన్నీ తెలుసు కాబట్టి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. దాంతో మాయ నిహారిక చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, నేను మారానని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నన్ను కొట్టావా అని నిహారిక అంటూ ఉంటుంది. మారానని చెప్తున్నా అర్థం చేసుకోకుండా మారిపోలేదంటుంటే కొట్టక ముద్దు పెట్టుకోమంటావా నిహారిక అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నేను నిజంగానే మారాను. గతంలో తప్పు చేస్తూ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సత్ప్రవర్తనతో మంచిగా ఉండమని ఒక్క మాట నాకు చెప్పుంటే నేను ఇలా తప్పుడు దొవలో నడిచేదాన్నే కాదు. నువ్వైనా మారు, నువ్వు మారితే వసంత గారు, కృష్ణ గారు కూడా మారిపోతారు అని చెప్పి మాయ నిహారికకి చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. నేను మారాలా? నేను మారితే ఇంకా ఏముంటుంది అసలు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇదంతా చూస్తున్న అవని నిజంగానే మాయ మారిపోయిందా? మారిపోయినట్టు నటిస్తుందా? మాయ ప్రవర్తన చూస్తుంటే నిజంగా మాయ మారిపోయినట్టే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అక్షయ నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్తుంది. నాగమ్మ, చిలకమ్మ అని చెప్పి పిలవటంతో నాగమ్మ, చిలకమ్మ ప్రత్యక్షమవుతారు. అక్షయ్గా ఉన్న నేను అర్చనగా మారినా కూడా మీరు నన్ను గుర్తుపట్టారు, నాకు అండగా ఉన్నారు. నేను మళ్ళీ తిరిగి అక్షయ్గా ఇంటికి వస్తే అమ్మా నాన్నలు కలిసిపోతారని ఎంతో సంతోషపడ్డాను. కానీ అమ్మకు ఇప్పటికీ కూడా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలో అర్థం కావట్లేదు నాగమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.